ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ అనేది ప్రీమియర్ ప్రోలో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక ప్రీమియర్ ప్రోలో మనం వీడియో ఫుటేజ్ అండ్ పిఎన్జీ ఫార్మాట్ అనేది రెండు కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అది కూడా ప్రాజెక్ట్ ప్యానల్లో. అండ్ అలాగే వీడియో అనేది టైం లైన్ అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ క్లిక్ చేయగానే వీడియో అనేది కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం టైం లైన్ ప్యానల్లో ఏం చేస్తామంటే జస్ట్ వీడియో అనేది ప్లే చేసుకొని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం సెట్ చేసుకొని మిగతాదంతా మనం కంట్రోల్కి అంటే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్కి కట్ చేస్తే కట్ అవుతుంది అనమాట వీడియో అనేది. అండ్ నెక్స్ట్ పక్కన ఉన్న ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగైతే హోల్డ్లోకి వెళ్తుంది ఫ్రేమ్ అనేది, వీడియో ఫ్రేమ్స్ అనేవి. అండ్ అలాగే దాన్ని ఆల్ట్ ప్రెస్ చేసి పైన సెకండ్ ట్రాక్లో యాడ్ చేస్తే మనకి యాడ్ అవుతుంది డూప్లికేట్. అండ్ ఒపాసిటీలో పెన్ టూల్ అనేసి ఉంటుంది. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం కొంచెం మాస్కింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫుటేజ్కి. మాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మాస్కింగ్ ఇలాంటివి ఎంత పర్ఫెక్ట్గా అయితే చేస్తామో ఫైనల్ అవుట్పుట్ కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో ఈ మాస్కింగ్ అనేది కొంచెం టైం అనేది కొంచెం లెంతీ అవుతుంది. సో మీకు హాఫ్ మాస్కింగ్ అనేది చేసి చూపించి మిగతా మాస్కింగ్ అంతా మీకు టైం ల్యాప్స్లో అయితే చూపిస్తాను. sound.com. సో ఫ్రెండ్స్, ఇక మాస్కింగ్ అయితే అయిపోయింది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మాస్క్ ఫెదర్ అనేసి ఉంటుంది, అది 0 చేసుకొని నేను మళ్ళీ 5 అయితే అప్లై చేశాను. మా ఫెదర్ అనేది మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోండి, నేనైతే 5లో పెట్టుకున్నా. అండ్ అలాగే ఆ పైన టాప్ సెకండ్ ట్రాక్లో అనేది డిలీట్ అయితే చేసేయండి. కిందన ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ ప్యానల్ దగ్గర కెమెరా సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే స్నాప్షాట్ అనేది ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అది పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. స్నాప్షాట్ కూడా పిఎన్జీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని స్నాప్షాట్ చేస్తూ అవుతుంది. అండ్ అలాగే స్నాప్షాట్ అనేది మనం డైరెక్ట్గా మళ్ళీ టైం లైన్లో డ్రాగ్ చేసుకొని అది మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ ఇన్ అడోబ్ ఫోటోషాప్ అనేసి ఉంటుంది. సో నేను ఫోటోషాప్ అనేది 2022 వర్షన్ వాడుతున్నాను. సో ప్రీవియస్గా అయితే నేను 2020 వర్షన్ వాడేటోడిని. సో ఇప్పుడు కొన్ని ఫీచర్స్ వల్ల నేను 2022 వాడాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే క్విక్ సెలెక్షన్ టూల్ యాడ్ చేసి క్యారెక్టర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్నాను. క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి, మేజర్ ఇష్యూస్. నాకనే కాదు ఎవరికైనా వస్తాయి. కొంచెం ఎడ్జెస్ దగ్గర కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. అలాంటివి కొంచెం ఫేస్ చేయకుండా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి ఎడ్జెస్ వల్ల కూడా మనకి ఫైనల్ అవుట్పుట్లో కొంచెం ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. మనం వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఫైనల్ అవుట్పుట్లో ఏవో కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ అలాగే అది క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అవుతుంది. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో మనం గాజన్ బ్లర్ ఉంటుంది, అది ఓకే చేసుకొని గాజన్ బ్లర్ చేసుకోండి. అండ్ అలాగే అది ఏం చేస్తామంటే నెక్స్ట్ది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే ఎరేజర్ టూల్, అది సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. మధ్యలో మీకు ఇంకా ఇష్యూస్ వస్తే లాజో టూల్, పెన్ టూల్ ఎలా యూస్ చేయాల్సి ఉంటుంది. సో నాకు కూడా ఇష్యూస్ వచ్చాయి, లాజో టూల్ అయితే యూస్ చేశాను. సో చూసారు కదా, మీకు స్క్రీన్ మీద ఎంతో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తే మాత్రం మీరు ఎప్పుడు బ్యాక్ అయితే వెళ్ళద్దు. కొంచెం ఈజీగా వర్క్ అనేది ఈజీగా అయ్యేటట్టు ఆలోచించండి. అండ్ అంటే ఇది ఇంకా సింపుల్ మెథడే నేను చేస్తున్న మెథడు. ఇంకా మీకు అడ్వాన్స్డ్గా చేయాలన్నా చేయొచ్చు, బట్ మీకు జస్ట్ వీడియోలో చూపించాలి కాబట్టి సింపుల్గా నేనైతే చేస్తున్నాను. మీకు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ అనేవి ఆల్మోస్ట్ వీక్కి ఒక 1 or 2 వీడియోస్ అయితే మ్యాక్సిమం రావచ్చు. అండ్ అలాగే చూసారు కదా, హెయిర్ దగ్గర కూడా కొంచెం ఇష్యూస్ అయితే వచ్చాయి. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా రాకూడదు ఫైనల్ అవుట్పుట్లో. అలాగ వస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ దగ్గర మొత్తం దెబ్బ పడిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం ఆల్ రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ప్రీమియర్ ప్రోలో వెళ్తే డైరెక్ట్గా అది సేవ్ అయితే అయిపోతుంది అనమాట.
అండ్ అలాగే ఇప్పుడు మనం వీడియో ట్రాక్ 1లో ఐ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ హైడ్ అయినట్టు చూపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైన స్నాప్షాట్కి ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. లేదు ఎఫెక్ట్ యాడ్ చేసే ముందు మనం ఒక ఎక్స్ట్రా ట్రాక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 4th ట్రాక్ యాడ్ చేసుకోవాలి. లేదు మీకు డైరెక్ట్గా ట్రాక్ చేయలేకపోతే రైట్ క్లిక్ చేసి యాడ్ ట్రాక్ చేసినా యాడ్ ట్రాక్ అవుతుంది. ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో గాజియన్ బ్లర్ అనేసి ఉంటుంది. అది గాజియన్ బ్లర్ అనేది కిందన వీడియో ఫార్మాట్కి అయితే వేసుకొని మనం బ్లర్రింగ్ అనేది నేను 75 to 80 చేశాను. అంటే మ్యాక్సిమం 75 బ్లర్ అయితే చేశాను. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. గాజియన్ బ్లర్ తర్వాత మనం ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే బ్లాక్ అండ్ వైట్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ సేమ్ అదే వీడియో ఫుటేజ్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికి వాల్యూస్ అనేవి యాడ్ చేయనవసరం లేదు, జస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇప్పుడు పైన స్నాప్షాట్కి మనం రేడియల్ షాడో అనే ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి రేడియల్ షాడో అనే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి దానికి కూడా కొంచెం వాల్యూస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో రేడియల్ షాడో ఇచ్చే ముందు వీడియో స్నాప్షాట్కి రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేది ఇచ్చి అప్పుడు రేడియల్ షాడో అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా. సో రేడియల్ షాడో అనేది అప్లై అయింది. ఇప్పుడు దానికి మనం కలర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో బాటంలోకి వెళ్తే మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండేది మనం నచ్చిన కలర్, అంటే నేనైతే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకుని ఓకే అయితే చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు దానికి పొజిషన్స్ అవన్నీ కొంచెం సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్స్ అయిన తర్వాత మనం పొజిషన్స్, స్కేలింగ్స్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పొజిషన్స్, స్కేలింగ్స్ అంటే మ్యాక్సిమం పైన అంటే టాప్లో ఉంటాయి. పొజిషన్ స్కేలింగ్స్ అంటే ఫుటేజ్ అనేది అంటే క్యారెక్టర్ అనేది చిన్నగా ఉన్నారు. స్కేలింగ్స్ అనేవి కొంచెం చేస్తే జూమింగ్ అవుతుందన్నమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుని యాడ్ అయితే చేసుకోవాలి. స్కేలింగ్ దగ్గర నేను 127 యాడ్ చేసినట్టు నాకు ఐడియా. పొజిషన్ దగ్గర కొంచెం ఇంక్రీజ్ అయితే చేశాను, టాప్లో పెట్టాను. సో మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే అలా ఉంచేయచ్చు. మ్యాక్సిమం పొజిషన్స్ అన్నీ సెట్ చేస్తే మీకు కొంచెం సినిమాటిక్ లుక్ అయితే వస్తుంది కదా, అందుకనేసి. అండ్ అలాగే కిందన ప్రాజెక్ట్ ప్యానెల్లో మనకి పిఎన్జీ ఫార్మాట్ ఉంటుంది. పిఎన్జీ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి కూడా మనకి స్కేలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఏం చేస్తామంటే ఎఫెక్ట్స్ కంట్రోల్లో మనకి చేంజ్ టు కలర్ అండ్ కలర్ టు చేంజ్ అనేసి కొన్ని ఉంటాయి ఎఫెక్ట్స్. ఆ కలర్ టు చేంజ్ ఎఫెక్ట్ అనేది పిఎన్జీ ఫార్మాట్కి యాడ్ చేసుకుని, పిఎన్జీ అనేది మనకి ఏంటి బ్లాక్ కలర్లో ఉంది. ఆ బ్లాక్ కలర్ని మనం నచ్చిన కలర్లో అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే మార్చుకోవచ్చు, లేదు మీకు అలా ఉంచేయాలంటే ఉంచేసుకోవచ్చు. చేంజ్ టు కలర్ అనేది పిఎన్జీకి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఫ్రమ్ 2 అనేసి 2 ఉంటాయి. ఫ్రమ్ అనేది బ్లాక్ కలర్లో పెట్టి 2 అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన కలర్లో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకోగానే కలర్ అనేది కన్వర్ట్ అవ్వదు, కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. అండ్ అలాగే అక్కడ హ్యూ అనేసి ఉంటుంది. హ్యూలోకి వెళ్ళి హ్యూ లైట్ అండ్ సాచురేషన్లోకి వెళ్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, మీరు ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నారో. సో పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పిఎన్జీ కూడా అప్లై అయింది. అండ్ అలాగే దానికి ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యారెక్టర్ ఇంట్రో అనేది అయితే నేను టైప్ చేస్తున్నాను, జస్ట్ మీకు శాంపుల్గా. మీకు నచ్చిన నేమ్స్ కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, అంటే టైప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు నా ఛానల్ నేమ్ భార్గవ్ గ్రాఫిక్ చూస్ కదా. సో భార్గవ్ ఇంట్రో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటిలో కూడా ఒక ఫాంట్ అనేది పెడతా. గుడ్ బ్రష్ అనే ఒక ఫాంట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ ఎఫెక్ట్కి. సో ఆ ఫాంట్ యొక్క లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయమని చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను.
సో ఫ్రెండ్స్ ఇక పిఎన్జీ ఫోటో అండ్ వీడియో ఫొటోస్ కూడా అంటే లైక్ టెక్స్ట్ కూడా మనకి యానిమేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తామంటే 4 లేయర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని మిగతా కట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా మనం దీన్ని ఏం చేస్తామంటే ప్లే అయితే చేసుకుందాం. మనకి ఒక సినిమాటిక్ లుక్ టైప్‌లో వచ్చింది కదా! సో, ఇదే అనమాట ఫైనల్ అవుట్‌పుట్. సో, ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే డిప్ టు వైట్ అనేసి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో, ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత దానికి కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, అది యాడ్ చేసిన తర్వాత మనకేం చేస్తామంటే డైరెక్ట్‌గా ఎంటర్ నొక్కితే రెండర్ అయితే అయిపోతుంది. సో, పర్ఫెక్ట్. చూసారు కదా! ఇప్పుడు ఎంత నీట్‌గా అయితే స్మూత్‌గా రన్ అవుతుంది. సో, మీకు మొత్తం స్క్రీన్ మీద చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్. చూసారా? ఈ విధంగా మనకు సినిమాటిక్ లుక్‌లో అయితే వచ్చింది. సో, ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్ అండ్ జై హింద్.